పేడ్ ఏ ప్రైస్. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇన్ని చేస్తే, ఇంత బ్రహ్మాండంగా చేస్తే, దేశంలో మోడీ గారు అంత చేస్తే మరి 140 సీట్ల దగ్గర ఎందుకు ఆగిపోయారు? 300 నిన్ననే మీ దాంట్లో చెప్పా భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గబోతున్నాయి అని. అదే రకంగా ఇవాళ 240 సీట్లే వచ్చినాయిగా, మరి 240లో తక్కువే వచ్చినాయి. మరి వాటి మ్యాజిక్ ఫిగర్ కూడా 30 సీట్లు వెనకబడి ఉన్నారు. ఎందుకున్నారు అంటే మోడీ గారు ఏమైనా తప్పు చేశాడా, లేకపోతే మోడీ గారు చేసినటువంటి పనులు ప్రజలకు నచ్చలేదా, లేకపోతే మోడీ గారు కూడా నియంత ఏంటి? మరి దానికి కూడా మీ సమాధానం మాకు చెప్పాలి కదా. ఇవాటి రోజున ఎన్నికల్లో ఓడిపోవడం గెలవటం అనేటువంటిది. అయితే ఇవాటి రోజున మోడీ గారి విషయంలో కానివ్వండి, లేకపోతే ఏవైనా కానివ్వండి, ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు అత్యద్భుతంగా ఉన్నాయి. ప్రజలకి నచ్చకుండా చేశారా అనేటువంటిది పక్కన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం నచ్చిందో ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తారన్న దానికి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఇంకా ఏవో చేస్తారేమో అనుకుని కూడా చేసి ఉండొచ్చు. అదేగా చంద్రబాబు నాయుడు గారు కూటమితోటి కలిసి వెళ్ళారు కాబట్టి ఇందాక ఆయన చెప్పారు అక్కడి నుంచి ఏవో కోట్ల రూపాయలు వస్తాయని చెప్పని ఇచ్చి ఉండొచ్చు. పోలవరం తొందరగా పూర్తవుతుందని చెప్పని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఎన్డీఏలోకి వెళ్ళటం లేదు కాబట్టి ఓడించొచ్చు ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మెయిన్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో రెండే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అతను ఏ రకంగా రేపు పొద్దున్న ముందుకెళ్తాడో అనేటువంటిది ఉందే తప్ప, ఈ ఓటమి వలన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కింద ఉండకపోవచ్చేమో కానీ దేశ రాజకీయాల్లో మాత్రం ఆయన ఉంటాడు. అయితే మీరు ఇప్పుడు ఇంకొక మాట అనొచ్చు, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వాళ్ళందరూ ఒకటి మాట్లాడారు ఇప్పుడే. నేను అది కూడా మీతోటి నిన్నని కూడా అన్నాను, చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పాను కూటమి వల్ల. ఇవాళ రోజున వాళ్ళకి వచ్చిన మెజారిటీని కనుక చూసినట్లయితే దేశ అనిశ్చిత పరిస్థితికి వెళ్ళిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? మరి 4% తీసేస్తారా ముస్లింస్ కి, లేదా లేకపోతే ఏంటి? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు రేపు జూలై నుంచి ఆ పథకాలన్నీ అమలు పరుస్తారా లేదా అనేది కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి ప్రజలు చంద్రబాబు గారికి 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చారు. మన 5 సంవత్సరాల పాటు ఆయన ఏం చేస్తారనేది చూడాల్సిందే తప్ప ఎంతసేపటిగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు 10 సంవత్సరాల పాటు ఉంటే దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. అంత మాత్రం నుంచి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇవాళ మాత్రము జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, మరి అదే జగన్ గారిని 5 సంవత్సరాల పాటు మోడీ గారు నా సొంత కొడుకు లాంటి వాడు అన్నది, వీటన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ చెప్పాలి. చివరిగా నేను చెప్పదలుచుకుంది మీకు ఒకటే ఒకటి, ఇవాళ మమ్మల్ని మీరు ఎందుకు ఓడిపోయారు అంటే ఎవ్వరు కూడా ఓడిపోయిన దానికి చెప్పలేడు, గెలిచిన దానికి చెప్తాడు. చంద్రబాబు గారు గెలిచిన దానికి సమాధానం నేను ఇవన్నీ ఇస్తానని నమ్మారని చెప్తాడా? చెప్పడం. మరి నరేంద్ర మోడీ గారు 200, 300 చిల్లర దగ్గర నుంచి ఒక్కసారి మనం 240కి ఎందుకు పడిపోయావంటే చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఇబ్బందులు వస్తాయి,